హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు అనంతపురంలోని ఎన్మాక్స్ థియేటర్ వద్ద ఉన్నాము. సో ఫ్రెండ్స్, రామ్ చరణ్ గారు సోలో హీరోగా వచ్చి చాలా సంవత్సరాలు అయిందండి. సో శంకర్ గారి డైరెక్షన్లో రామ్ చరణ్ గారి హీరోగా గేమ్ చేంజర్ మూవీ ఈరోజు రిలీజ్ అయిందండి. సో ఈ మూవీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. సో ఈ మూవీ మంచి విజయం సాధించాలని మన ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ అంతా కూడా మూవీ చూడడానికి వెళ్తున్నారు. వారు మూవీ చూసి వచ్చిన తర్వాత వారికి ఈ మూవీ ఏ విధంగా అనిపించిందో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, ఆప్షన్ని ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో చివరికి చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. మేడం, సినిమా ఎట్లా ఉంది మేడం? గేమ్ చేంజర్ బాగుందా? చెప్పమ్మా, ఎలా ఉంది సినిమా? బాగుందా? రామ్ చరణ్ యాక్టింగ్ ఎట్లా ఉంది? ఓకే, ఎట్లుందన్న సినిమా? బాగుందా? ఏనా సినిమా పోతున్నారా? చూసారు? నా సినిమా ఎట్లుంది? ఎలా ఉందన్న సినిమా? బాగుందా? రండి బ్రో, సినిమా ఎట్లుంది చెప్పండి. ఎలా ఉందన్న సినిమా? బాగుందా? ఎట్లుంది బ్రో సినిమా? బాగుందా? ఎట్లుందన్న సినిమా? బాగాలేదా? ఉందన్న సినిమా? ఎట్లుంది సినిమా? బాగుందా? ఎట్లుందన్న సినిమా? బాగుందా? చూడొచ్చా? ఎట్లుందన్న? ఎట్లుంది బ్రో సినిమా? బాగుందా? ఎలా ఉంది బ్రో? ఎట్లా ఉంది బ్రో? బాగుందా? సూపర్ అన్నా. ఎట్లుంది గేమ్ చేంజర్? అన్నా ఎట్లుంది సినిమా? బాగుందా? బాగుంది సినిమా. ఎట్లుంది బ్రో గేమ్ చేంజర్? సూపరా? ఎలా ఉందన్నా? సూపర్. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎట్లా? సూపర్ సూపర్. ఎట్లుంది బ్రో? ఎలా ఉందన్న సినిమా? రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎట్లుంది? అంతా బాగుంది, నచ్చింది. ఎలా ఉంది బ్రో? బాగుందా? యావరేజా? ఎలా ఉంది బ్రో? బ్రో చెప్తురా, ఎట్లా ఉంది సినిమా? ఎలా ఉంది బ్రో? వెళ్ళాలా? ఎలా ఉంది బ్రో? ఎట్లుంది బ్రో సినిమా? బాగుందా? సినిమా సూపర్ ఉందన్న. ఎలా ఉంది బ్రో సినిమా? చాలా బాగుందండి, ఎక్కడ బోర్ కొట్టలేదు. బోర్ కొట్టలేదా? బోర్ కొట్టలేదు. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? సూపర్ యాక్టింగ్. సూపర్. ఎస్జే సూర్య గారికి రామ్ చరణ్ గారి మధ్య సీన్స్ ఎలా ఉంది? వాళ్ళది కూడా చాలా బాగుంది. టోటల్ నచ్చింది కదా? ఎలా ఉంది? సూపర్ 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 సూపర్. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? ఎస్జే సూర్య గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? ఎస్జే సూర్య గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? ఎస్జే సూర్య, రామ్ చరణ్ ఇద్దరు హైలైట్. సో సముద్రకని గారు, శ్రీకాంత్ గారు ఉన్నారు, మిగతా అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ యాక్టింగ్ కానీ వీళ్ళిద్దరు సూపర్. ఇద్దరు సూపర్. సో అంజలి గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? ఆమె బాగుంది. కేఆర్ అద్వాని మామూలే. ఓవరాల్ గా శంకర్ గారు కంబ్యాక్ వచ్చినట్లేనా? బాగుంది. మీ అభిప్రాయం ఏంటి? మామూలుగా వచ్చినాడు, చాలా బాగుంది. చాలా బాగుంది. స్టోరీ పరంగా క్లైమాక్స్ హైలైట్ ఉంది. డిఫరెంట్ గా జేసీబీలతో ఫైట్ పెట్టాడు. నచ్చింది. ఎలా ఉందన్న? నీకే నచ్చింది? సూపర్ గా ఉంది. ఎలా ఉంది బ్రో సినిమా? బాగుందా? రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? యాక్టింగ్ కూడా బాగుంది. సినిమా కూడా బాగుంది. ఎస్జే సూర్య గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? బాగుంది. మిగతా అందరి యాక్టింగ్ ఎట్లా ఉంది? అందరిది బాగుంది. సినిమా హైలైట్ ఉంది. ఓకే. ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది సినిమా? బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? సూపర్ సూపర్. ఎట్లుందన్నా? బాగుందా? ఎట్లుంది బ్రో సినిమా? సినిమా బాగుంది. అన్ప్రెడిక్టబుల్. ఎలా అన్ప్రెడిక్టబుల్ నచ్చిందా? రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? సూపర్ నచ్చింది. సూపర్ యాక్టింగ్. ఇద్దరు ఎస్జే సూర్య గారు, రామ్ చరణ్ గారి మధ్య సీన్స్ ఎలా ఉన్నాయి? హైలైట్. సూపర్ సూపర్. సో స్టోరీ పరంగా ఎలా అనిపించింది? కార్తిక్ సుబ్బరాజు గారి స్టోరీ శంకర్ గారు డైరెక్ట్ చేయడం జరిగింది. ఎలా అనిపించింది? స్టోరీ ఎలా అనిపించింది? శంకర్ గారి డైరెక్షన్ ఏ విధంగా అనిపించింది? స్టోరీ నైస్, డైరెక్షన్ కూడా బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ హైలైట్ అండి. అవునా? సో టోటల్ గా అంజలి గారి యాక్టింగ్ కానీ, కేఆర్ అద్వాని, మిగతా అందరూ ఉన్నారు కదా, శ్రీకాంత్ గారు, సముద్రకని గారు, వీళ్ళందరూ యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ బాగుందండి, అందరిది బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? దిల్ రాజు గారు అలాగే శిరీష్ గారు ప్రొడ్యూసర్స్ కదా. సో ఎలా అనిపించింది? సో నైస్. సో తమన్ గారి మ్యూజిక్ సాంగ్ సూపర్. సో మ్యూజిక్ అయితే హైలైట్ అండి. సో నానా హైరాణ సాంగ్ లేదని ఏమన్నా ఫీల్ అయ్యారు? అప్సెట్ అయ్యారు. సో 14వ తేదీ యాడ్ చేస్తామంటున్నారు. సో మళ్ళీ వస్తారా? సో టోటల్ గా గేమ్ చేంజర్ మూవీ గురించి ఏం చెప్తారు? పండగకి వచ్చింది, ఫ్యామిలీతో అందరితో కలిసి చూడొచ్చు అంటారా? అన్ప్రెడిక్టబుల్. గేమ్ చేంజ్ చేశాడు, అందరితో కలిసి చూడొచ్చు. సో ఫ్రెండ్స్ ఉన్నారు కదా,
పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ మటర్లో గేమ్ చేంజర్ మూవీ ఏ విధంగా ఉందో. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ఆప్షన్ ని ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో చివరికి చూస్తారు కదా, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఎన్మాక్స్ థియేటర్ వద్ద గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన కట్అవుట్లని ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ఛానల్లో థియేటర్ల వద్ద ఏర్పాటు చేసిన కట్అవుట్ల వీడియో అని ఒక వీడియో ఉంది. ఆ వీడియో తీస్తున్న టైంలో ఎన్మాక్స్ థియేటర్లో కట్అవుట్లు ఏర్పాటు చేయలేదు. సో ఇప్పుడు రివ్యూ తీసుకోవడానికి వచ్చాను. సో చూస్తే ఇక్కడ కట్అవుట్లు ఏర్పాటు చేశారు. సో ఆ కట్అవుట్లను కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఎన్మాక్స్ థియేటర్ ఇది. సో గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన మెగా ఫ్యాన్స్ ఏర్పాటు చేసినటువంటి కట్అవుట్లను చూడండి. చూస్తున్నారు కదా, అక్కడ 2 కట్అవుట్లు ఏర్పాటు చేశారు. అనంతపురంలోని మెగా ఫ్యాన్స్ చూస్తున్నారు కదా. సో ఇక్కడ 2 కట్అవుట్లు ఉన్నాయి. అలాగే సో ఫ్రెండ్స్, ఇక్కడ 2 కట్అవుట్లు ఉన్నాయి. అటువైపు చూసినట్లయితే అక్కడ ఒక కట్అవుట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎన్మాక్స్ థియేటర్ వద్ద. సో దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఎంతేనంటే ఈ థియేటర్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి కట్అవుట్లో చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.